Audio Jungle. ఇప్పుడు డైరెక్టర్ గారికి ఉపాధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబురాజ్ చౌక్ గారు గజమాలతో సత్కరించవలసిందిగా జిల్లా అధ్యక్షులు బాబురాజ్ చౌక్ శ్రీనివాసన్ గారిని సభాధ్యక్షులుగా సభకు వచ్చేసినటువంటి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఒక ఆప్షన్ పెట్టాము. అది మరి ఉచిత కరెంటు మంచిగా ఆలోచిస్తారని చెప్పి పేరు పేరున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కనుముక్కల లక్ష్మణ గారు ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం. దాన్ని అడిగాము, అది 3 లక్షలు అవుతుంది, మీకు కూడా ఇవ్వలేమని చెప్పారు. 3 లక్షలు అవుతుంది అంటే ఆధారంలో 50,000 మాత్రమే ఈ స్కీమ్ లో ఇంప్లిమెంటేషన్ ఫ్రీ వస్తుంది. 3 లక్షలు ఆటో ఉందనుకో, 50,000 ఫ్రీ ఇస్తే 3 లక్షలు మేము ఆటో తీసుకుంటాము, అది బ్యాంక్ టైప్ కూడా చేయండి అని చెప్తే మేము పరిశీలిస్తామని చెప్పారు. మరి ఇంకొకటి 2 వీలర్ మోపెడ్ టీవీఎస్ ఎక్సెల్ ఆయన చేసిన సహాయానికి మన రజక సంఘం తరఫున, మన కులం తరఫున, పేరు పేరున జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు ఎక్కడో ప్రయాణం చేసే పని ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఆయనకు చిన్న సత్కారం ఒక శాలువా కప్పి ఆయనకు పూలమాల వేసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆ పూలమాల మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాపట్ల శివయ్య గారు, అలాగే శాలువా మన రజక ఫెడరేషన్ డైరెక్టర్ పరమేశ్వర గారు ఇదిగా భాగవచ్చిందిగా కోరుతున్నాం. అందరికీ నా ధన్యవాదాలు. వాల్మీకి తరఫున ఆంజనేయులు గారు చనిపోయిన తర్వాత మాకు చాలా బాధగా ఉండింది. ఎందుకంటే ఆయన మాకు తోడుగా ఏ కార్యక్రమం పిలిచినా ఎక్కడ పిలిచినా కూడా మాకు అండదండలుగా ఉండేవాడు. ఆ కుటుంబానికి ఏదో చిన్న సహాయం చేశాను, దానికి ఇంతగా పొడాల్సిన పని లేదు. ఏమంటే నేను కాళాస్త్రి పోయే పని ఉంది కాబట్టి దయచేసి ఇప్పుడు సెలవు తీసుకుంటాను. నమస్తే. ఇక్కడ విచ్చేసిన నా రజక జాతి బంధుమిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కోరుకుంటూ, సన్మాన గ్రహీత శ్రీ పరమేశ్వరన్న గారికి, జిల్లా అధ్యక్షులు సీనప్ప గారికి, శివప్ప గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు మన పిల్లలందరికీ మనం చదివించుకోవాలా. చదువే మన జాతిని అంతో ఇంతో బాగుపడుతున్నాం మేము కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసిన పెద్దలకు ఒకటే విన్నపము అన్న, మన చంద్రబాబు నాయుడు గారు 2014లో కానీ ఇప్పుడు కూడా మన జాతిని ఎస్సీ జాబితాలో మరి చేస్తామని మరి వాగ్దానం చేశారు. దాని మీద మీరంతా గట్టిగా పోరాడి మన జాతికి ఎంతో మేలు జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు మనకు సంబంధించిన అన్ని అంశాల గురించి అందరూ చర్చించినారు. కానీ మనం చెప్తున్నాం, కానీ మన వాళ్ళు మన పెద్దలు కూడా ప్రభుత్వం దృష్టిగా తీసుకెళ్తున్నారు. కానీ అక్కడి నుంచి మనకి మళ్ళీ తిరిగి మనకి ఏది మనకు న్యాయం అయితే జరగలేదు మనకు. కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి, తర్వాత ఈ గోవి కార్డు గురించి, తర్వాత ఈ వాషింగ్ మిషన్ గురించి, తర్వాత మనకు సంబంధించినటువంటి మన హక్కుల గురించి కూడా మరి ఇంకోసారి మనము పెద్దల ద్వారా తెలియజేసి మన ప్రభుత్వానికి మనం అవన్నీ మనము నెరవేర్చుకోవాలనేసి
నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి నా రజక సోదరులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, అందరికీ సోదరీమణులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోమందేపల్లి మండలం నుంచి జిల్లా స్థాయి లీడర్స్ బాబర్పల్లి శివప్ప కావచ్చు, శ్రీనప్పవచ్చు, తేలిగే ఆంజనేయులు గారు అందరూ వచ్చి సోమందేపల్లిలో ఒక సంఘం ఏర్పాటు చేసి మమ్మల్ని అధ్యక్షత వహించారు. అప్పటి నుంచి ఆ మండలంలో 500 కుటుంబాలు ఉన్నాయి. 500 కుటుంబాలలో ఏ ఒక్కరికి సమస్య వచ్చినా మేము ముందుండి అందరినీ చేతులుగా కలుపుకొని ఏమి సమస్య వచ్చినా కూడా మేము దాదాపు ఒక 20 మెంబర్స్ ఉన్నాము. ముందుండి అన్ని చూసుకుంటున్నాం అందరి సమక్షం. అదేవిధంగా ఈ జిల్లాలో చాలా మండలాలు ఉన్నాయి. ఆ మండలాలని కూడా ఒక యూనిట్ చేసి మా మండలం మాదిరిగానే అందరినీ ఒక సంఘం ఏర్పాటు చేసి అందరూ బాగుండే విధంగా, అందరినీ బయటికి తీసుకొచ్చే విధంగా జిల్లా నాయకులు ముందుకు రావాలని తెలియజేస్తున్నాం. ఇంతటితో సంఘం అంటే ముఖ్యంగా ఏం గుర్తుకొస్తుందంటే, ఇస్త్రీ పెట్టి బట్టలు ఆడడం వల్ల, ఆడించడం వల్ల, రీత్యా అంటే తీసుకురావల్ల, అది మన వృత్తి. ముఖ్యంగా ఏముందంటే, ఇంకా పాతకాలంలోనే ఉంటే అట్లా ఇప్పటికైనా పిల్లలను చదివించండి. మనం కోరుకునేది ఏముందంటే, ఇప్పుడు ఈరోజు పరమేశ్వరుడు గారిని మనం పిలిపించింది ఏమిటికంటే మన బాధలు వినాలని. పరమేశ్వరుడు గారు ఈడొచ్చి ఏదో చేస్తారని మనం మేడం పిలిపించలేదు. మన బాధలు చూడాల, మనోళ్ళకు సహాయపడాలా, మనోళ్ళకు సహాయపడాలా. ఏం చేస్తారా మీరు? మనోళ్ళను అడిగిన పాపాత్ములు ఎవరు లేరు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు మనోళ్ళు, కానీ రజకులను పట్టించుకునే మహారాజు ఎవరు లేరు. నేను కూడా 40 ఏళ్ళు ఉంటే సంఘంలో పనిచేస్తాడా, కానీ మమ్మల్ని ఎవరే గారు పట్టించుకోలే. రంగన్న గారిని అదే పని పిలిపించుకున్నాం కదిరికి, కానీ శూన్యం. అదే పనిగా మేము పిలిపించుకుంటే శూన్యం. 2-3 దఫాలు పోయి అయ్యా మాకు ఏందన్నా చేయండి అంటే మమ్మల్ని ఎవరైనా పట్టించుకుని మహారాజు లేడు. కాకపోతే ఇప్పుడు పరమేశ్వర్ గారిని మేము కోరుకునేది ఒకటే, మన జాతికి మేలు చేయన్నా. నమస్కారము. మన జాతికి మేలు చేయి. 10 మందిలో సభ చదివించుకో. భవిష్యత్తులో నీకు పేరు ఉంటుంది. కానీ ఈ పొద్దు ఏదో పదవులు ఇచ్చినారని చెప్పని మనం సన్మానంతో అవసరంలే, మనకు సన్మానం అవసరంలే. నువ్వు మాకు సాయం చేస్తావని పదే కోరుకుంటూ నమస్కారం చేసుకుంటున్నాం. సన్మాన కార్యక్రమానికి, ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వేయించేసినటువంటి గౌరవనీయులు శ్రీ పరమేశ్వర గారికి, తర్వాత సభా వేదికను అలంకరించినటువంటి మా సోదరులకు, ఉమ్మడి జిల్లా మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి నా ప్రియమైన రజక సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేను అన్నగారేమో ఈరోజు సన్మాన కార్యక్రమానికి వేచేసినారు, కానీ సన్మాన కార్యక్రమానికి పరమేశ్వర్ గారిని ఆహ్వానించినాం, కానీ అతనిపై చాలా బరువు బాధ్యతలు పెడుతున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, నీ సన్మాన కార్యక్రమాలు చేస్తూ నీకు బరువు బాధ్యతలు ఎక్కువ పెడుతున్నాం. ఏమంటే మా పిల్లలకు చదువుకునేదానికి అవకాశం కల్పించాలి. తర్వాత చాలా రోజుల నుంచి, దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం రజకులు ఎస్సీ ఎస్టీ జాబితాలు చేర్చుకొని. ఈ విషయాన్ని, మా వాణిని మీరు తప్పనిసరిగా ప్రభుత్వానికి అందజేయాలని మా రజక సోదరుల తరఫున విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా ఇది మన ప్రభుత్వంలో
గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు మాటిచ్చారు, రజకులను ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీ జాబితాలో చేస్తామని. మేమైతే మిమ్మల్ని వదిలిపెట్టాం. మా ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేంత వరకు నిరంతర పోరాటం చేస్తామని ఈ సభామూలకంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాలకు మేము సేవ చేస్తూ బతుకుతున్నాం. ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ మేము ఎస్సీ, ఎస్టీలు కూడా వృత్తి చేసి జీవనం సాగిస్తున్నామంటే మా పరిస్థితి ఎంత దిగజారిందో ఒకసారి ఆలోచించుకోవాల్సినది ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది మీ ప్రభుత్వంగా మా ప్రభుత్వమే. మా ప్రభుత్వంలో మేము పోరాటం చేసి ఎస్సీ, ఎస్టీ జాబితాలో సాధించుకునేంత వరకు ఈ పోరాటం కొనసాగిస్తున్నాం. మరొక మాట తెలియజేస్తూ విన్నవించుకుంటున్నాను. నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి మన ఉమ్మడి అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్వరన్న గారికి, బాపనపల్లి శివప్పన్న గారికి, మరియు శ్రీనివాసరన్న గారికి, లక్ష్మణన్న గారికి, తలుపుల నారాయణ అన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి నా రజక బంధువులకు మరియు నా రజక సోదరీమణులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ మంచి విషయాలు తెలియజేశారు. సామాజిక, మానసిక, ఆర్థిక సమస్యల పైన మన రజకులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మనకు విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎక్కడే కానీ అవకాశాలు లేవు. ఉన్న ఆరాకొర సమస్యలతో మనం ముందుకెళ్తున్నాం తప్ప ఏ దాంట్లో పటిష్టమైన బలం లేదు. కాబట్టి ఈరోజు మన రజక కార్పొరేషన్ డైరెక్టర్ పరమేశ్ అన్న గారు దృష్టికి తీసుకెళ్ళడం ఏమంటే, అన్న మన రజకులకు ఇస్త్రీ పెట్లు మరియు వాషింగ్ మిషన్లు, దోబీఘాట్లు అవసరమే. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారము చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళికలో మనకు కొన్ని విషయాలు మనకి చేస్తామని హామీ ఇచ్చారు. ఆ విషయాలు ఏమంటే, రజకులకు సంబంధించిన చెరువులు కూడికలు తీసి రజకులకు అప్పగిస్తానని, మరి రజకులకు ఆకాంక్ష ఏదైతే ఉందో ఎస్సీ జాబితా, రజకులు ఎస్సీ జాబితాలకు చేరుస్తానని హామీ ఇచ్చారు. మీ ద్వారా రజ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి మేడం ద్వారా మేము అనేకమైనటువంటి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ కొన్ని రజక సంఘాలను కలుపుకొని మీరు ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టి మన రజకుల్ని అభివృద్ధి పరంగా నడిపిస్తారని నా వంతుగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలకు, ఇందుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ రజక కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్సి పరమేశ్వర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన రజక సంఘం నాయకులకు, సోదరులకు, సోదరీమణులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఎన్సి పరమేశ్వర్ అన్న గారు రజకుల కోసము నేను చాలా సార్లు అనంతపురం పార్లమెంట్ సభ్యుల ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సార్లు మన వల్ల సమస్యల పైన చాలా సార్లు పెద్ద ఆయనతో డిస్కస్ చేశారు. అదే విధంగా ఎన్నో సార్లు హిందూపూర్ మండలానికి సంబంధించి కానీ, చిల్మతూరు మండలానికి సంబంధించింది కానీ ఏవైనా దోబీఘాట్లు ఉన్నా కూడా వాళ్ళని అక్కడికి పిలిపించి ఆ ఎన్సి పరమేశ్వర్ గారి ఆధ్వర్యంలోనే శాంక్షన్ చేపించి వర్కులు కూడా జరుగుతున్నాయి. అలాగే డైరెక్టర్ గారు, మీకు ఇక్కడ ఒక చిన్న విన్నపము. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద మండలమైన గోరంట్ల మండలంలో దాదాపు 20% మంది జనాభా ఉన్న మా మండలానికి దోబీఘాట్ల సదుపాయం కానీ, కమ్యూనిటీ హాల్ సదుపాయాలు కానీ లేవు. ఎక్కువ శాతం మంది రజక వృత్తి మీదే డిపెండ్ అయి ఉన్నారు. కావున మీరు కూడా ఒకసారి సత్యసాయి జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో మీరు కూడా కొంచెం దృష్టి సాధించి కదిరిగే కాకుండా ఇటు గోరంట్ల, అటు మదకశిర, పెనుగొండ ఏరియాలో కూడా మీరు కూడా కొంచెం మా మీద దయ చూపించాలని ఈ వేదిక నుంచి మీతో కోరుతున్నారు. అలాగే మదకశిర, రొద్దం, రొల్లా ఏరియాలను మేము
మేము పార్టీ ప్రచారంలో పాల్గొన్నప్పుడు మన కులస్తుల యొక్క పిల్లల్ని చాలా వరకు కేవలం మన పనికి మాత్రమే పరిమితం చేసినారు. దయచేసి ప్రతి ఒక్కరూ మీ యొక్క ఏరియాలో పిల్లల్ని చదువుకోవడానికి ప్రోత్సహించే విధంగా ప్రయత్నించాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. అలాగే మనము ఎస్సీ జాబితా అని అంటున్నాం కదా, మన భవిష్యత్తు మారాలంటే ముందు మనకు విద్య కావాలి. ఆ విద్య కోసం ప్రతి ఒక్కరూ సహకరించి ప్రతి ఒక్కరిని ఉత్తేజపరుస్తూ ప్రతి ఒక్కరూ చదువుకునే విధంగా ప్రోత్సహించాలని ఇక్కడున్న రజక సంఘం నాయకుల్ని మెంబర్స్ అందరినీ కోరుకుంటున్నాను. ఇంతటి సదావకాశం నాకు కల్పించిన రజక నాయకులకు ప్లస్ వేదిక పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడ వచ్చేసిన అనగా పరమేశ్ అన్న గారికి, మన రజక సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇందువల్ల పెద్దలంతా మాట్లాడినారు, దాని గురించి మేము మాట్లాడేంత అవకాశం ఏం లేదు. మేము కూడాను 2005 ఇంకాను రజక మీటింగ్లకి ప్రతిదానికి పోతున్నాము. సోమంతపల్లిలో కానీ అనంతపూర్లో కానీ పుట్టుపర్తిలో కానీ ప్రతి మీటింగ్కి రజక మీటింగ్ అంటే మేము పెద్ద ఎత్తుగా మా మండలం నుంచి కూడా మేము తీసుకుపోయిన సమయాలు ఉన్నాయి. అన్న ఏం లేదు, మనతోన మేము ఇన్ని రోజులు అడుగుకున్నా కూడా ఎవరు మాకు పని చేసి పెట్టలే. రజకులు పెద్దలు వచ్చినా కూడా కమ్మన్న కానీ లింగమయ్య కానీ మీసాల రంగన్న కానీ ఎవరు ఏం మాకు పని చేసి పెట్టినట్లు లేదు. కాబట్టి ఇంతవరకు మీతో కూడా కార్పొరేషన్ చైర్మన్ చేసినారు. గుర్తించి మనల్ని ఏదన్నా ప్రత్యేకమైన ప్రభుత్వం ఇంకా ఏటన్నా వచ్చేటి ఉంటే మనకి సహకరించాలని కూడా మేము మీరు కోరుకుంటున్నాము. మేము కూడా చాలా మీ వాట్సాప్లో కూడా చూస్తున్నాం, గ్రూపులో కూడా చూస్తున్నాము, ఎక్కడెక్కడ పాల్గొంటున్నాడు అన్న అనేది కూడా మాకు గుర్తిస్తున్నాము. మీరు మనకి మాకు కూడాను మేము 5 మంది అన్నదమ్ములు మేమేం చదువుకోలే, మా పిల్లల్ని ఇప్పుడు చదివించినాం. బ్యాంక్ కోచింగ్లు కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కరికి చదివించినాం. అయినా కానీ ప్రతి ఒక్కరికి కూడా చదివే మనకి ముఖ్యం, మన వృత్తి ముఖ్యం లేదన్నా. చేసేంత వరకునే మనకి గుర్తింపు, చేసేది అయిపోయాక ఎవరు గుర్తించరు. అది మీరు గుర్తుపెట్టుకొని పెద్ద స్థాయిలో ఏదైనా కానీ మీరు కూడాను మనకి ఒక చదువు గురించి కానీ ఏదో పనిముట్లు కానీ ఇంతకు ముందు చంద్రబాబు గవర్నమెంట్ లో పనిముట్లు కూడా ఇచ్చినాడు. ఇస్త్రీపేటలు కానీ అప్పట్లో వచ్చేసి డ్రమ్మ కానీ బకెట్ కానీ ఇచ్చినారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఒక వాషింగ్ మిషన్లు కానీ ఇంకా ఏమన్నా ఒక దోబికేళ్ళతో ఒక షెడ్లు కానీ ఎక్కడన్నా పెండింగ్ ఉంటే కొంత ఏమైపోయిందంటే మాది స్థలము అనేది ఇక్కడ మా పట్ల దున్నుకోవడం మీరు అది ఇది అని చెప్పేసి కొన్ని నిబంధనలు కూడా చేసినారు. ఇవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేసి వీటిని సర్వే చేపించేసి ఒక కాంపౌండ్ కానీ ఒక ఫౌండేషన్ కానీ చేపిస్తే కూడాను ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకునేసి మా వాళ్ళకి మాకు ఇబ్బందులు పెట్టారు ప్రజలు, మా రజకులు అనే వాళ్ళకి. మేము మా కోసం కాదన్నా భయా మేము చేసుకుంటాం అనేది మీ ప్రజల కోసం మేము చేస్తామనేది అని కూడా ఈ సభాముఖంగా మేము అందరికీ మేము మీరు కోరుకుంటున్నామన్నా. ఈ అవకాశం అందరికీ పెద్దలందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి నా సోదర సమానమైనటువంటి రజక బంధువులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం మా సోదర సమానమైనటువంటి తెలికి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో జరగవలసి ఉండే, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఒక్క నిమిషం ఈ సందర్భంగా మనం చేస్తూ తెలికి ఆంజనేయులు గారి ఎక్కడున్నా ఏ లోకనున్నా ఆయనకు స్వర్గప్రాప్తి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించిందిగా తెలియజేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమం ఆంజనేయులు ఉండింటే ఇంకా కొంచెం ఆయన ఎంతో సంతోషపడేవాడు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి మన సోదరులు ప్రత్యేక కృషి వల్ల ఈరోజు ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేసుకుంటున్నాం. మరి అందరూ చెప్పినట్టు కాకుండా మనకు దోబిఘాట్లు, ఇస్త్రీపేటలు, డ్రమ్ములు ఇవే కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి జీవోలు అనుసరించి మనకు చాలా హాస్పిటల్ అయితేనేమి దేవాలయాలు అయితేనేమని ఎక్కడైనా కానీ మనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మరి ఆ జీవోలన్నిటిపైన కూడా మన అన్న పరమేశ్వర అన్న గారికి తెలుసు. ఆయన నేను చాలా సంవత్సరాల నుండి కూడా
అన్ని కార్పొరేషన్ల చుట్టూ అన్ని ఆఫీసుల చుట్టూ తిరగడము, వాటి గురించి క్షుణ్ణంగా అలవాటు చేసుకోవడం, దాని గురించి తెలుసుకోవడము జరిగింది. వాటిపైన దొంగగాట్లు ఉండి అవేం మనమేం తీసి పెట్టాల్సిన పని లేదు, వృత్తి చేసుకునే ఉంటుంది. కాకపోతే మన రజక బిడ్డలు చాలా మంది చదివి నిరుద్యోగులుగా ఉన్నారు. వారందరికీ కూడా హాస్పిటల్ అయితేనేమి, పోలీస్ ట్రైనింగ్లు అయితేనేమి, గుళ్ళు గోపురాలు ఎక్కడైతే మనకు అవకాశం ఉందో వాటన్నిటిలో కూడా ఆ ప్రత్యేక జీవోల ద్వారా మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ మరి ఎన్నో రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది, క్షమించవలసింది కోరుకుంటూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా తెలియజేస్తున్నాం. వేదిక మీద ఉన్న ఎంసీ పరమేశ్వర గారికి ఈ సన్మాన కార్యక్రమం వేదికను అలంకరించిన మన రజకులందరికీ, జిల్లా సత్యసాయి జిల్లా కార్యదర్శులు, అధ్యక్షులు పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ఇందాక ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడింటారు, ఎవరు తోసినట్లు వాళ్ళు. ఇప్పుడు ఉన్నది ఏముందంటే, నిన్న కనకదాసు విగ్రహం స్టార్ట్ అయింది కళ్యాణదుర్గంలో. కాంట్రవర్సీ లేకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఎవరికి తోసినా వాళ్ళు ఏ సంఘంలో పనిచేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం అనుకోకుండా కలిసికట్టుగా మన లోకేష్ అన్న గారిని ఆహ్వానించడంలో ఎంత స్థాయి వాళ్ళని పెరిగింటుందో చూడండి, మనం ఎంత స్థాయి తగ్గులో ఉన్నామో చూడండి, ఆలోచించండి. ఇప్పటి వరకు పళ్ళకి ఎన్నో కార్యక్రమాలు జరిగింటాయి. మనకు ఉన్నది ఒకే ఒకటి, ఏ కార్యక్రమం జరిగినా ఎవరో ఆ నాయకుడు బాగా చేస్తారు, ఈ నాయకుడు బాగా చేస్తారని ఉండాలి. సంఘంలో ఫీలింగ్ లేకుండా పోయిందే. ఎవరున్నా నాలాంటి వాడు, అరే అతను తినేవాడు, ఇతని దగ్గరికి వద్దు, అతని దగ్గరికి పోదామని చెప్పేవాళ్ళు ఉంటారు. జిల్లాలో ఎక్కడున్నా కానీ, ఏ టైంలో ఉన్నా కానీ, రాత్రి 12 గంటల కానీ మా ఎంసీ పరమేశ్వర, మా గురువు గారు రాజకీయంగా నేను 20 ఏళ్ళు అతను ఎన్నికతోతున్నా, ఏ టైంలో అయినా ఎక్కడ పిలిచినా, ఎక్కడ ఏ టైంలో పిలిచినా ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తుందని ఉన్నాం. ఏ పని చేసేకైనా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకొకటి ఎస్సీ జాబితాలో అనేది అంటున్నారు కాబట్టి, ఎస్సీ జాబితాలో ఆ రోజు వేదిక మీద ఆయన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఈ గవర్నమెంట్ లో చెప్పినారు కాబట్టి, అందులో కూటమి ప్రభుత్వం మనకు బీజేపీ అనుకూలంగా ఉంది, నరేంద్ర మోడీ గారు చాలా సులభంగా ఉన్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం. ఐక్యవేదిక అనేది ముఖ్యం కావాలా, ఎక్కడున్నా కాంట్రవర్సీ ఉండకూడదు. ఇప్పుడు ఏదో మనం ఎక్కడన్నా కానీ ఏదన్నా ఐలమ్మ విగ్రహం అనేది ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఎక్కడ చూసినా విగ్రహం అనేది ఆ సంఘం ఈ సంఘం అనే పేరు రానియాకండి. ప్రతి ఒక్కరూ అందరూ మన సోదరులమే, ఒకే రక్తము. మనము కులాలను మనం ప్రతి కులము అన్ని కులాలము ఒకటే గుంతలో పట్టు దక్కేదైతే తెలుస్తుంది. మన కులం ఐక్యవేదం అనేది మనకు తెలియదా? ఇంతవరకు ఎవరైనా జరగడం వలన అది పిలిచొద్దు, వీళ్ళు పిలిచొద్దు, వాళ్ళు పిలిచొద్దు. ముందు ఇది మారాల్సింది నాయకుల నుంచి కూడా మారాలా. ఇప్పుడు ఐక్యవేదిక అనేది తొందరలో ప్రతి నిజవర్గము రజకుల ఐక్యవేదిక కావండి, అన్ని కలిసి జిల్లాలో పెద్ద మీటింగ్ అరేంజ్ చేస్తాము. దానికి అందరం కట్టుబడి ఒకరికొకరు అందరం చైతన్యం రావాలా. ఈ చైతన్యం రావాలంటే ముందు మనం కూడా కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలా. ఏదన్నా కానీ ఇప్పుడు ఎక్కడున్న సమస్య అక్కడే మానుకోకండి, మా దృష్టికి తీసుకెళ్తే మేము ఎప్పుడైనా కానీ మా పరమేశ్వర నిన్న ఆడ విజయవాడలో మీటింగ్లు చేయని చెప్పిన లోకేష్ దగ్గర పోయినప్పుడు ఖచ్చితంగా ఎస్సీ జాబితా అనేది ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన ఒకరే కాదు, భుజాన మనం కూడా ఆయన కలిసికట్టి ఒకరికొకరు సహాయపడితేనే ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. ముఖ్యంగా ఒకటి ఇందాక ఆయన సోదరుడు అన్నాడు, పిల్లలను చదివించడం చాలా మంచిది. ఏం కష్టపడుతున్నారో ఆయన అయ్యవారు గారు అన్నారు, కష్టపడాల్సిందే. కష్టపడిచే పిల్లలను 20 ఏళ్ల కింద ఉన్నప్పుడు రజకులు వేరే ఉన్నారు, ఇప్పుడు ఉన్న రజకులు వేరే ఉన్నారు. పిల్లలు కొద్దిమంది ఎక్కడున్నా కానీ జాబులో ఉన్నారు. మనం చాలా సంతోషపడుతున్నాము. ఆ 20 ఏళ్ళ నా పొద్దు మనమేం రకంలో ఉన్నామో ఇప్పుడేం రకంలో ఉన్నామో చాలా మార్పు వచ్చింది కాబట్టి ఆ మార్పును మనం కూడా సంతోషపడాల్సిందే. అదే స్ఫూర్తి తీసుకొని ఇంకా ఉన్న పిల్లవాళ్ళను చదివించండి. సమస్య ఏదన్నా వచ్చినా దృష్టికి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్దాము. ఏముంది మనమే ఇది చేయొచ్చు కదా అని అనుకోకుండా జిల్లా నాయకుల్లో వాళ్ళ దృష్టికి తీసుకెళ్తేనే మనం కూడా సంతోషపడతామని ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు. మేము చేస్తాము, షాపులు ఐడెంటిఫై చేయండి అన్నారు. సో అది మీకు తెలియజేస్తున్నా. మీకు ఏదైనా చేర్పులు మార్పులు ఉంటే కూడా మీరు నాకు తెల్ల పేపర్లో ఏదన్నా ఇంకా టైం ఉంటుంది, నాకు అనంతపురం వచ్చి ఇచ్చిన ఈ సంఘం తరఫున ఏదన్నా నేను దాన్ని ప్రభుత్వం తీసుకొని పోతాను. ఇది ఆదరణ సంబంధించి. తర్వాత సొసైటీలు ఉన్నాయి, ఒక 10-12 మంది కలిసి డాక్టర్ గ్రూప్ మాదిరి రజక సొసైటీల మాదిరి పెట్టుకుంటే ఆ సొసైటీలకి ఒక్కొక్కరికి ₹1,00,000 వంతున 50,000 ఫ్రీ, 50,000 లోన్. ఆదరణలో కూడా ఎట్లా వస్తుందో 50,000 ఫ్రీ అనేది
వస్తువులు వద్దు అనుకునేవాడు గ్రూపులు 10 మంది పెట్టుకొని చదువుకున్న వాళ్ళు. మనం చెప్పేది స్కీమ్ ఇప్పుడు బట్టలు ఉతికేవానికి సంబంధించి. బట్టలు ఉతుక్కోకుండా రజకుడుగా ఉండి కొంచెం చదువుకొని వేరే పనులు చేసుకునే వానికి ఈ గ్రూపులు పనికి వస్తాయి. అక్కడ ఒక 10 మంది తయారయ్యి ఒక్కొక్కరికి ₹1,00,000 వంతున 10 మంది అంటే 50,000 ఫ్రీ వస్తుంది, 50,000 లోన్ వస్తుంది. అక్కడ బెనిఫిట్ పొందాలి మన కులస్తులు అని చెప్పేసి అక్కడ ఒక స్కీమ్ పెట్టాము. అది వృత్తి చేసుకోకుండా ఉండే వాళ్ళకి. సో అది కూడా పెట్టుకోవచ్చు, వృత్తి చేసుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, చేసుకోకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. అది ఒక ఆప్షన్ పెట్టాము. తర్వాత ధోబీ ఘాట్లకు సంబంధించి ఇది చాలా ముఖ్యమైన పని. ఎందుకంటే బట్టలు ఉతుకుతా ఉన్నారు, వాళ్ళు కష్ట సుఖాలు ఉన్నాయి. గతంలో మేము 25 ఏళ్ళు పనిచేసిన 30-50 ఏళ్ళ కిందట కూడా మన పెద్దలు పనిచేసిన వాళ్ళ కష్టఫలితం ధోబీ ఘాట్లో ఒక ధోబీ ఘాట్ 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ప్రభుత్వంతో ఇప్పించి అప్పటి నుంచి ఇప్పటి వరకు వృత్తి చేసుకుంటా ఉన్నారు. కాలక్రమేణా అవి ఎకరా పొద్దు 10 పైసలు అడిగేవాళ్ళు లేరు. ఈ పొద్దు ఎకరా 5 కోట్లు 6 కోట్లు పలుకుతున్నాయి కొన్ని ఏరియాల్లో. దాన్ని ఉన్నత వర్గాలు కబ్జా చేయాలనే ఆలోచనతో చాలా ధోబీ ఘాట్లు చాలా ఊర్లో పెద్ద సమస్యగా మారింది ఇది. మరి అటువంటిది ఏదన్నా ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు స్పెసిఫిక్ గా ధోబీ ఘాట్లు ఎవరన్నా అన్యాక్రాంతం చేసింటే ఇమీడియట్ గా వాళ్ళకి ఎఫ్ఐఆర్ పెట్టి వాళ్ళ రజకులకు స్థలాలకు సంబంధించిన ధోబీ ఘాట్లు ఇప్పించండి అని ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ స్థలాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మీకు సంబంధించిన ఏరియాలో ఏమన్నా ధోబీ ఘాట్లు ఉన్నత వర్గాలు ఎవరన్నా ఆక్రమించుకొని మనకి ఇబ్బంది పెడతా ఉంటే ఇమీడియట్ గా నాకు చెప్పండి. నేను నా సొంత ఖర్చులతో మీ ఊరికి వచ్చి మీకు సంబంధించిన ఎంఆర్ఓతో డిఆర్ఓతో ఆర్డీఓతో మాట్లాడి మీ సమస్య పరిష్కరించేదానికి నేను మీ అంట ఉంటాను. దానికి ఎప్పుడు ఎట్టి పరిస్థితులైనా మీరు వెనకాడొద్దండి. మన జాతికి మన కులానికి సంబంధించిన సమస్య కాబట్టి నేను ఎప్పుడైనా వస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి నెక్స్ట్ మన గ్రామంలో మనకు ఒక 50 ఏళ్ళ కిందటో 70 ఏళ్ళ కిందటో ప్రభుత్వము రజకులకి, నాయ బ్రాహ్మణులకి, కుమ్మరులకి, కొన్ని కులాలకి సర్వీస్ ఓరియంటెడ్ క్యాస్ట్ల కింద భూములు ఇచ్చింటారు. ఏమండి భూములు ఇచ్చారు. ఆ భూములు అమ్ముకోవడానికి కూడా మనకు హక్కు లేదు. అప్పుడు డైక్లాట్లో చాకలైనామో మంగళైనామో కుమ్మరైనామో అని ఇచ్చింటారు. డైక్లాట్లు అట్లే ఉంటే ఆ వంశపారంపర్య వాళ్ళు చేసుకోవచ్చు భూములు సాగు. ఆ డైక్లాట్లో ఏదో ఎల్లయ్య పుల్లయ్య మారింటే వాళ్ళకు వస్తాయి. అట్లా ఏమన్నా మన సమస్యలు ఏదన్నా ఉండి మన భూములు ఎవరన్నా ఆక్రమించుకున్నా కూడా నేను వెంటనే స్పందిస్తాను. అది ఒక చట్టం ఉంది. ఇనాములకు సంబంధించిన భూములు వేరే వాళ్ళు తీసుకొని ఎంజాయ్ చేస్తే కూడా చెల్లదు. ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే వస్తాయి. ఒకవేళ రిజిస్ట్రేషన్లో వేరే వాళ్ళు ఆక్రమించుకొని మన సంతకాలు పెట్టి డైక్లాట్ మారింటే వాళ్ళకు పోతాయి. డైక్లాట్లో మన పేర్లు ఉండి మనం వాళ్ళు ఇబ్బంది పెట్టి వేరే వాళ్ళ పొజిషన్లో ఉంటే అట్లా వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను ఇమీడియట్గా నేను మీ కుటుంబ సభ్యులుగా ఒకరిగా వచ్చి నేను పనిచేసి పెడతాను. అట్లే ఇప్పుడు ధోబీ ఘాట్ మన అవినాష్ చెప్పాడు, అన్న మాకు ధోబీ ఘాట్ కావాలా మరి కళ్యాణపట్నం కావాలా అని. నేను ఎక్కడైనా నేను స్పందిస్తున్నా. మళ్ళీ మీరు ఎప్పుడైనా పిలిచిన గోరంట్లకు ఎంపీ గారు అయితే నాతో బాగా ఉంటాడు, బాగా చదువుగా. పరమేష్ ఏదేం చేద్దాము అంటే ఆ గోరంట్లో కూడా ఏదో ధోబీ ఘాట్ పోయిందంటే అది కూడా పెట్టాము ప్రపోజల్స్. ఒక వారం 10 రోజుల్లో అది కూడా అయిపోతుంది. మరి కదిర్లో నేనైతే షెడ్ ధోబీ ఘాట్ విజిట్ చేయాలని ఈరోజు నేను విజిట్ చేస్తాను కూడా. పోదాము సార్. వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ఇక్కడికి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక కార్పొరేషన్ డైరెక్టర్ గా మన కదిరి ప్రాంతానికి విచ్చేసినటువంటి పరమేశ్వర్ సార్ గారికి, ముందున్నటువంటి ఆశీనులైనటువంటి మీ అందరికీ నా మందార మకరంద చందన నమస్సులు. ఈ ఆహ్లాదకరమైనటువంటి అంటే మనం అనుకున్నది కదిరి ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలేమి, మరి ఆ సమస్యల్లో తీర్చగలిగేటివి సత్వరం తీర్చడానికి మరి అన్నగారు కృషి చేయాలని, అలాగే దీర్ఘకాలంగా తీర్చేటువంటివి కొద్దిగా ఆ తర్వాత వాటిని కూడా తీర్చి మరి ఈ ప్రాంత ప్రజలను మీరు సంతోషపెట్టాలని కోరుతున్నాను. అలాగే మీ పనితీరు అందరికీ తెలుసు సార్. ఎందుకంటే మీరు నిజంగా డైనమిక్ డైరెక్టర్.
మామూలుగా ఊరికే ఏదో చెప్పి మళ్ళీ ఇది అది లేకుండా మన జిల్లాలో 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా మీకు మంచి పేరు ఉంది. మరి దాని ప్రకారము మీరు ఏదైనా వృత్తిదారులకు కానీ లేదా ఏదైనా సమస్యలకు కానీ చాలా మంది చెప్పినారు ఇప్పుడు టెక్నాలజీ మారిందని, దాని ప్రకారం చేయాలి. తర్వాత ముఖ్యంగా నేను కోరుకునేది ఏమంటే మా ఇంటిలో ఈ వృత్తి నుంచి నేను వృత్తి చేస్తూ చదువుకుంటూ నేను ఈరోజు టీచర్గా అయ్యి తర్వాత ఈరోజు హెడ్ మాస్టర్గా అయినానంటే కదిరి మున్సిపాలిటీలో నిజంగా దానికి చదువే ఒక ఆయుధం. నిజంగా మన పిల్లల్ని ఎంతసేపు మనము చేసే పని దగ్గరికి తీసుకువెళ్లకుండా వాళ్ళను చదవడానికి మాత్రమే ఉపయోగించాలని నేను కోరుకుంటున్నాను. చదువుకు మించింది లేదు. రేపు మనము ఈరోజు ఏ విధంగా అయితే మనకు మన కోరికలు ఇవి కావాలా అవి కావాలని మనకి ఏ విధంగా ఉందంటే మన పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకున్న తర్వాత మనమే ఒక ప్రబల శక్తిగా మారుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎన్ని కష్టాలన్నా ఉన్ని మనకి పిల్లల్ని చదివించండి. తర్వాత సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఏమన్నా మన పిల్లలకి ప్రతి ఒక్క వృత్తిలో కూడా మన పిల్లలకి చదివించడానికి చాలా మందికి అందరికీ గురుకులాలు ఉన్నాయి సార్. మన పిల్లలకు కూడా కనీసం ఉమ్మడి జిల్లాలో ఒక్కటి పెట్టినా మన పిల్లలు చదువుకుంటారు సార్. ఒక్కటి పెట్టా, ఎందుకంటే అన్ని సౌకర్యాలు వస్తాయి, అక్కడ చదువుకోవడానికి వీలవుతుంది. అప్పుడు మనము అభివృద్ధి చెందుతాము. కాబట్టి దయచేసి ఇది ఒక్క మాట ఇది పై స్థాయిలో మీరు చర్చించి ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకొని జిల్లాకు ఒకటైనా చాలు సార్ మనకి. కాబట్టి జిల్లాకు 1 కానీ 2 కానీ వచ్చినా మనము చదువుకోగలుగుతాం. కాబట్టి ఆడపిల్లలని కాదు మగపిల్లలని కాదు, ఇద్దరిని చదివించండి. వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడితే రేపొద్దున గౌరవం వాటంతటా అదే వస్తుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సీనాన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. వచ్చిన రజక సోదరులకు వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు ఏపీ రజక రాష్ట్ర ఉపాధ్యక్షులు శివప్ప గారికి, అలాగే ఈ ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర రజక డైరెక్టర్ పరమేశ్వర అన్నగారికి, ముఖ్యంగా అట్లే కనుముక్కల రసమన్న గారికి, బాబనపల్లి శ్రీనివాసులు గారికి, మిగతా జిల్లా నాయకులు పేరున అందరికీ, మండల నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పొద్దున్నే ఇక్కడ ఒక టౌన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. టౌన్ కమిటీలో ఉండే సభ్యులకు శివప్ప గారికి, లింగమయ్య గారికి, గంగరాజు గారికి, టౌన్ కమిటీ మొత్తం పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనము గతంలో పనులు ఏమేమి చేసినాము, ఇప్పుడు మనం ఏమేమి చేయకపోవాలా అనే ఆలోచన కూడా మనకు ఉండాలా. గతంలో మన నాయకత్వం కింద హైలమ్మ దోబీ ఘాట్ ఒకటి కట్టించడం జరిగింది. ఇంకొక దోబీ ఘాట్ కూడా అది కట్టించి కూడా దానికి కరెంటు లేక మూలపడిపోయింది. ఇంకా రెండు స్థలాలు తీసి పెట్టినాము. ఒక తాన 30 సెంట్లు తీసి పెట్టినాము. ఇంకొక తాను కూడా సుమారు 50 సెంట్లు అక్కడ ఉంది. అది ఇటురా చెరువు కల్లా, అమీన్ నగర్ కల్లా, ఇంకా కుటాగొల్ల ఏరియాలు కూడా చూస్తూ ఉన్నాము. దీనికన్నిటికీ పెద్దలు సహకరించి రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ లేకపోతే జిల్లా కమిటీ వాళ్ళు కానీ ఇప్పుడు వచ్చిన పెద్ద
మన రాష్ట్ర డైరెక్టర్ పరమేశ్వరన్న గారు కూడా దీనికి ఎట్లో అట్లా తోడ్పడి మేలు చేస్తారని మేము ఆశిస్తున్నాము. అయితే మండలాల్లో కూడా కొన్ని ధోబీఘాట్లు అవసరమవుతాయి. ఇంతకుముందు కూడా మేము ధోబీఘాట్లు ఏరియా వాళ్ళు స్వాధీనం చేసుకుంటే దానిపైన కూడా పోరాటం చేశాము. అయితే ధోబీఘాట్ల విషయాల్లో మండలాల్లో చాలా ఎదుగుపడిపోతా ఉంది. దానికి కూడా ఈ జిల్లా వాళ్ళు కానీ లేకపోతే మండల వాళ్ళు కానీ అందరూ ఐక్యంగా మనం వృత్తి పద్ధతి చేసుకునే వాళ్ళం కాబట్టి ఈ వృత్తిని కొనసాగిస్తే మన బిడ్డలు మనం చదివించుకొని గొప్ప వాళ్ళని చేసి టీచర్లను తయారు చేసి ఇటువంటి సభలు ఎన్నో పెట్టుకోగలము మనం తెలుగుమంతులుగా అయితే మాకు ఇంతవరకు పెద్దలు ఎవరు చదివించలేదు, సంతకం పెట్టేది పడతా తప్ప ఇంకోటి లేదు మాకు. అందుకని ప్రతి ఒక్కరూ కష్టపడి మురికి బిడ్డల్లో చదివించుకొని ఎడ్యుకేషన్గా తయారు కావాలని ప్రతి ఒక్కరిని వృత్తి చేసే వాళ్ళని ముఖ్యంగా కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్పి సభను ముగిస్తున్నాను. రజక ఆత్మీయ బంధువులందరికీ నమస్కారాలు. ఈ సభ అధ్యక్షులు బాబనపల్లి శివపన్న గారికి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కృషి చేస్తూ రాష్ట్రమంతా కూడా పర్యటిస్తూ రజకుల యొక్క శ్రేయస్సును పరమావధిగా పెట్టుకొని ఉద్యోగంలో ఉన్నప్పుడు పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఇంత విశేషమైన కృషి చేస్తూ ఎంతో మందికి స్ఫూర్తిని నింపుతున్నారు మన రజకులందరికీ. ఆయనకు ప్రత్యేక అభిమానం తెలియజేస్తూ అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్ గారికి, వేదిక పైన ఉన్న మిగతా పెద్దలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు జనార్దన్, నేను డిఎడ్ కాలేజ్ ప్రిన్సిపల్ హిందూపురం. చాలా కార్యక్రమాలకు వచ్చాను రాష్ట్ర వ్యాప్తంగా. ఒక కార్పొరేషన్ చైర్మన్ గారికి ఒక చిన్న విన్నపం ఏమంటే, అందరూ కూడా వినండి. ఈరోజు పెద్ద కులాలందరికీ కూడా ఒక చరిత్ర ఉంది. వాళ్ళు మా తాతలు ముత్తాతలంతా గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్నారు. మనకు కూడా చరిత్ర ఉంది. చాకల ఐలమ్మ కావచ్చు, ఆమె కంటే ముందు మడివాల మాచిదేవుడు అని ఆయన మనకు కుల గురువు. ఆయన ఈ లింగాయతుల గురువు అయినటువంటి బసవన్న గారికి గురువు. ఈరోజు లింగాయతులు ఒక సపరేట్ బ్రాహ్మణ్ లాగా పౌరోహిత్యం నిర్వహిస్తూ వాళ్ళకంటూ ఒక దేశంలోనే ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. కానీ వాళ్ళ గురువు ఎవరంటే మన మాచిదేవుడు. కానీ గురువు దగ్గర శిష్యులైనటువంటి లింగాయతులు చాలా ఎదిగారు. కానీ మనం గురువు సంతతి అయిన వారసులు మనము రజకులు ఆ కల్చర్ను మర్చిపోయాం. కాబట్టి మన వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకునే విధంగా మన మాచిదేవ జయంతి అంటే పక్కన కర్ణాటక రాష్ట్రంలో ప్రతి ఫిబ్రవరి 1వ తారీఖున ప్రభుత్వమే మడివాల మాచిదేవ జయంతి నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం కొత్తగా వాల్మీకి జయంతి, వడ్డే ఓమన్న జయంతిని మన కూటమి ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఈరోజు ఒడ్డర్ల కన్నా మనం ఎక్కువగా ఉన్నాం రాష్ట్రంలో. అలాంటిది రజకుల యొక్క జయంత్యుత్సవాన్ని నిర్వహించకపోవడం బాధాకరం. నేను మన అందరి తరఫున ఈరోజు మన పరమేశ్వరన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ విషయాన్ని ఫిబ్రవరి 1 కర్ణాటక ప్రభుత్వం ఏ విధంగా అయితే మడివాల మాచిదేవ జయంతి నిర్వహిస్తోందో ఇదే విషయాన్ని కూటమి ప్రభుత్వానికి తీసుకెళ్ళడానికి మీ వెంట మేము ఎంతమంది అయినా వస్తామో మీ అధ్యక్షతన అనంతపురం జిల్లా వాసులుగా సాగించాలనేటువంటి మాకు ఒక కళ ఉంది. రజకులకు గౌరవం రావాలంటే మనం చరిత్రను మర్చిపోకూడదు. మన పెద్దలు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ చరిత్ర పైన నేను చాలా వ్యాసాలు పెట్టాను. యూట్యూబ్ లో చూడండి, ఫేస్బుక్ లో చూడండి. ఇప్పుడు సమయం లేదు, లేకపోతే చాలా విషయాలు మరొక సభలో మీకంతా మన యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తాను. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని ఈసారి టార్గెట్ పెట్టుకొని మనము ఈ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇది మన యొక్క అధ్యక్షతన మనం అందరూ పోదామని, ఆ కార్యక్రమానికి ఎప్పుడైనా పిలిస్తే దాన్ని మేము లీడ్ చేస్తాం.
ఎంత ఖర్చు అయినా పర్వాలేదు పోదాం, ఎన్ని బస్సులైనా వేసుకొని. కాబట్టి తప్పకుండా మీకు ఆహ్వానం అందిన వరకు అందరూ సిద్ధంగా ఉండాలని రజకులందరికీ మనం చేసుకుంటున్నాం. జై రజక. మరి ఈ దేశ మూల నివాసులైనటువంటి నా యొక్క చాకలి మంగలి పొత్తు ఇంటికి రారా విత్తు అనేటువంటి నానుడితో మరి ఈ సేవా కులం, వృత్తి కులం, సంచార జాతి కులానికి సంబంధించినటువంటి నా అక్క చెల్లెళ్ళకి, నా అన్నదమ్ముళ్ళకి, పెద్దలకి అందరికి కూడా హృదయపూర్వక జైభీములు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్న 2 నిమిషాలు అంటున్నాడు. 2 నిమిషాలు కాదు, 2 గంటల సేపు అయినా ఈ జాతి కొరకు, ఈ జాతి అస్తిత్వం కొరకు, మన హక్కుల కొరకు, మన యొక్క బాధ్యత కొరకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో రజక జన నిష్పత్తి ప్రకారం మన వాటా కోసం గంటల తరబడి వేచి చూడడానికి సిద్ధంగా ఉన్నారన్న. 2 నిమిషాలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే ఎప్పుడో ఒకసారి ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటయ్యేది. కుల సంఘాలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మన రజక కార్పొరేషన్ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ అయినటువంటి మరి ఆత్మీయుడు అన్నకి సన్మానం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే మన లక్ష్మీనారాయణ సార్ రిటైర్డ్ అయినటువంటి ఆయనకి సన్మానం చేయాలనే సంకల్పంతో అనేక రోజులుగా, దాదాపు 1 నెల రోజులుగా శ్రీనివాసులు అన్న గారు మరి పెద్ద ఆయన మనకి భీష్మ పితామహుడు అయినటువంటి మరి శివయ్య సార్ ఆధ్వర్యంలో చేయాలనేటువంటి ఆలోచనతో అందరూ కూడా చాలా సంకల్పంతో, నారాయణ అన్న కావచ్చు, అందరూ పేరున చాలా కూడా సిద్ధపడ్డారు. మరి కార్పొరేషన్ డైరెక్టర్ గారికి ఆయన పరిధిలో ఆయనకున్నటువంటి చేయలేనటువంటి, ప్రభుత్వం రాగలిగినటువంటి సంక్షేమ పథకాలకి ఆయన చేయగలుగుతాడు. అది ఆయనకున్నటువంటి బృహత్కరమైనటువంటి బాధ్యత. మరి ఆయన మీద మనం అనేకమైనటువంటి మన కోరికలన్నీ బట్టే ప్రభుత్వానికి ఆయన ఏం చేయగలడు, ఏం చెప్పగలడు? ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లాకు సంబంధించి 63 మండలాల్లో, ఉమ్మడి జిల్లాలో 2 జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా దోబిఘాట్లు కావచ్చు, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదరణ 3.0తో ముందుకు వస్తున్నారు. అది చేయగలడన్నా, అందరికి కూడా అర్హత కలిగినటువంటి వారికి అందరికి కూడా ఇప్పగలడు. మరి ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మనం చదవాలని చెప్తున్నారు పదే అందరూ. చదివితే ఈ మధ్యకాలం మీకు తెలిసినటువంటి అంశం ఉందో లేదో, ఈడబ్ల్యూఎస్ అనేది తీసుకొచ్చారు. ఈ ఈడబ్ల్యూఎస్ తో అగ్రవర్ణ కుల పేదలకి, అగ్రవర్ణ కుల వెనుకబడిన వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి మన రజక వృత్తులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 2024 గణాంకాల ప్రకారం 8 లక్షల మంది ఉన్నారు. మనకి ఉద్యోగాలు అందుతున్నాయా? సోదరులారా గ్రహించండి. మనకున్నటువంటి ఏదైతే 34% రిజర్వేషన్ ఉందో రాజకీయాల్లో, మరి ఉన్నటువంటి విద్యా ఉద్యోగాలు 27% ఉన్నటువంటి దాంట్లో మన రిజర్వేషన్లు కోల్పోతున్నటువంటి పరిస్థితులు. కేవలం 10% ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలకే రిజర్వేషన్ ఇస్తుంటే, మరి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో 50% ఉన్నటువంటి బీసీలుగా బతుకుతున్నటువంటి సేవకులం, వృత్తి కులం, సంచార జాతి కులం అనేటువంటి రజక సోదరులకి ఎంతమంది ఉద్యోగాలు రావాలి? ఒకసారి మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రాజకీయాల్లో కూడా మనకి జన నిష్పత్తి ప్రకారం ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలో 8 లక్షల మంది ప్రభుత్వ గణాంకాలతో రజకులు ఉంటే ఎంతమంది ఎంపీలు కావాలి, ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? జన నిష్పత్తి ప్రకారం 3 ఎంపీలు కావాలి రజకులు, 4 ఎమ్మెల్యేలు కావాలి రజకులు. మరి బసవరాజు సారే ఉమ్మడి తెలంగాణలో, మరి ఇప్పుడున్నటువంటి మన ఆడబిడ్డ ఒక ఏమైంది? మరి ఇవన్నీ మనం గ్రహిస్తున్నామా? మనం ప్రభుత్వాలు తెలియజేస్తున్నామా? ఎస్సీ జాబితాలో రాష్ట్రాల ప్రకారం, ప్రాంతాల ప్రకారం ఈ దేశంలో ఎస్టీలుగా బతుకుతున్నటువంటి రజక సోదరులు ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎస్సీ జాబితా అంటున్నారు, కలగానే మిగిలింది. కనుక గ్రామీణ స్థాయి నుండి పోరాడాల్సినటువంటి, సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో నా జాతి జన నిష్పత్తి ప్రకారం, రజక జాతి జన నిష్పత్తి ప్రకారం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీ జాబితాలో మొన్ననే శ్రీనివాసులు గారు, నేను
గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ ఫోటోనే రానేటువంటి పరిస్థితులు. నా జాతి సోదరులు సోదరిమణులు ఎస్సీ జాతిలో చేర్చమని అడిగితే మనకి రాజ్యాంగ ప్రకారం హక్కు కావాలంటే ఆ ఫోటో కూడా బయటకు రానేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో దాపరిస్తున్నాయి. కనుక అన్నిగా భావించొద్దండి. సమయభావంతో చెప్తున్నాను, మనకు ఖచ్చితంగా మన హక్కు సాధించుకోవడానికి పోరాటానికి సిద్ధం అవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో మమేకమై మన హక్కులు సాధించుకున్నప్పుడే మనం ఏదైనా సాధించుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి నా రజక సోదరులకి సోదరిమణులకి అందరికి పెద్దలకి అందరికి పాదాభివందనాలు, స్నేహితులకు ధన్యవాదాలు. జై భీమ్, జై బాబాసాహెబ్ అంబేద్కర్. సభకు నమస్కారం. ఈరోజు కదిరి ఏపీ రజక సంఘం వాళ్ళు ఆహ్వానం మేరకు చాలా సార్లు ఆహ్వానం చేశారు వాళ్ళు. నేను ఒకసారి 2 సార్లు నా పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను. అది ఈరోజు అవకాశం వచ్చింది. ఈరోజు మీ అందరి తరఫున వచ్చినందుకు మీరు నాకు ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చేస్తున్నా. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు శివప్ప గారు, సీనప్ప గారు, లక్ష్మణ గారు టీచరు రిటైర్డ్, మరి నాగరాజు గారు, శ్రీరాములు గారు, చెన్నరాయుడు గారు, పెద్దయ్య టీచర్, రామ్ కుమార్ గారు, గంగన్న, నాగభూషణం గారు, టీచర్ నాగరాజు గారు, బీసీ నాగరాజు గారు, మరి ఆంజనేయులు భార్య, మరి మా మిత్రుడు లేదు, ఆ రోజు ఆయన చనిపోయాడు. ఈరోజు ఆయన ఉండింటే ఎంతో సంతోషపడేవాడు, నాకు ఎందుకు ఈ పదవి వచ్చిందని. మరి ఆయన తీరని లోటు నాకు నిజంగా బాధాకరము. మరి ఆయన సతీమణి నారాయణమ్మ గారికి, మరి సోదరి లలిత గారికి, ఇంకా నారాయణప్ప గారికి, మరి ఈ నిద్రపోతున్నటువంటి మా సోదరుల్ని లేపి ఆయన ఉత్సాహంతో మాట్లాడినటువంటి హరిప్రసాద్ గారికి, మరి ఇంకా పేర్లు మర్చిపోయింటే అనిత భావించొద్దంటే వేమనారాయణ గారికి, నాగరాజు గారికి, మరి అవినాష్ గారికి, వీళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఎవరికో ఒకరికి ఇవ్వాల పదవులు, ఆ పదవి నాకు వరించింది. రజకుల తరఫున మీ అందరికీ పార్టీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను కూడా గతంలో 95లో రాజకీయాల్లోకి వచ్చినాము. ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లో ఏదో ఉంటుంది, దీంట్లో ఏదో దొరుకుతుందని చెప్పేసి నేను ఆశపడి వచ్చాను. ఉద్యోగం కూడా వదులుకొని మరి 95లో రాజకీయాలు ప్రవేశిస్తే ఉద్యోగం వదులుకొని 2023లో ఏదో చిన్న గోరు లాంటి ఈ పదవి వచ్చింది. రాజకీయాలు అంత చాలా కష్టంగా ఉన్నాయి, రాజకీయాలు అంత సులభంగా లేవు అనేది తెలుసుకోవడానికి నాకు 25 ఏళ్ళు పట్టింది. ఇక్కడ రాజకీయాలంటే డబ్బు ఉండాలా, క్యాస్ట్ బలం ఉండాలా. డబ్బు ఎట్లా మన రజకులంలో పుట్టినాం కాబట్టి డబ్బు లేదు, కానీ క్యాస్ట్ యూనిటీ వస్తుందేమో అని చెప్పేసి నేను కూడా సంఘాల్లో పనిచేసి క్యాస్ట్ యూనిటీ కోసము దాదాపు 20 ఏళ్ళు కష్టపడినా. 20 సంఘాలు ఏర్పడినాయి, కానీ 2 సంఘాలుగా మాత్రం రాలేదు. మనం ఎంతసేపు పక్కా పోతామనే ఒక ధోరణి తప్ప, నేను అప్పుడు కాదు ఇప్పుడు నాయకుడు కావాలని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరూ సంఘాలు పెట్టుకుంటూ ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పుకుంటూ ఉన్నారు. మరి దాని నుంచే మనం ఎప్పుడైనా విస్మరించి ఒక సంఘం గానో 2 సంఘాలు గానో ఉంటే కూడా ప్రభుత్వాలు గుర్తిస్తాయి, మనకి ఏదో న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనము ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కులం ఒకటే మంది, పార్టీలు వేరైనా సంఘాలు వేరైనా మన నినాదం ఒకటి రజకులకు ఏదో ఎస్సీ జాబితాలు చేర్చాలని నేను 5వ క్లాస్ ఉన్నప్పటి నుంచి నాకు గుర్తు వచ్చినప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు మన పెద్దలు, పోరాటం చేసిన నాయకులు. వాళ్ళ ఫలితమే ఈరోజు కూడా మనకి సంఘాలు ప్రభుత్వంలో ఏదైనా రజకులు అంటే కూడా వారు చేసిన పోరాట ఫలితమే ఈరోజు మన ప్రభుత్వంలో కూడా కొన్ని కీలక బాధ్యతలు ఇస్తా ఉన్నారు, పోషిస్తూ ఉన్నారు. ఉద్యోగాల్లో అయితేనేమి, మరి అన్ని రంగాల్లో ప్రభుత్వ రంగాల్లో కూడా మనలాంటి వాళ్ళు గతంలో పరిపాలన చేసిన అధికారంలో ఉన్నటువంటి సంఘ అధ్యక్షులు వాళ్ళు పనిచేసితేనే ఈరోజు రజకులు అంటే అయ్యా వాళ్ళ దగ్గరికి ఎందుకు లేవా, వాళ్ళకి యూనిటీ ఉంది, కొంచెము రాజకీయ చైతన్యం ఉందని చెప్పేసి అన్ని కులాల కన్నా మిన్నగా మన రజకులంకి రాజకీయ చైతన్యం వచ్చిందని రాజకీయ నాయకులు అగ్రకుల నాయకులు కూడా గుర్తించినారు.
కాబట్టి చైతన్యం రావాలా, కులాలు ఉండాల, కులం ఒకటే కాబట్టి సంఘాలకు తగ్గించుకొని మనం ఆ విధంగా ముందుకు పోతే బాగుంటుందని చెప్పేసి నా సందర్భంగా మనవి చేస్తూ, మరి నాకు ఈరోజు డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు దాదాపు చాలా మంది కోరికలు ఉంటాయి. అది నేను చేస్తానా చేయలేనా అనేది ప్రశ్నార్థకంగానే మారిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదన్నీ చేయలేరు. గతంలో పరిపాలనలో చైర్మన్గా ఉన్నటువంటి, డైరెక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళకన్నా నేను భిన్నగా చేస్తాను అనేది మాత్రం 100% చేస్తాను. అది గ్యారంటీ. నేను కదిరి అంటే నాకు అనంతపురం ఎంత ముఖ్యమో కదిరి కూడా అంతే ముఖ్యం. కదిరి అంటే నాకు రాజకీయ ఓనామాలు నేర్పించిన వాళ్ళు మన ఎమ్మెల్యే గారు కందికొండ ప్రసాద్ గారు గౌరవించారు. ఆయన కూడా గత 20 ఏళ్ళ నుంచి పరిచయము. ఏదన్నా ఉంటాడు కొద్ది నేను ఎదిగినానంటే కొంచెం జనరల్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో కానీ ఇంకా బీసీఎల్ కమిటీలో కానీ రాజకీయంగా నాకు పార్టీలో పేరు వచ్చిందంటే దగ్గుబాటి మన కందికొండ ప్రసాద్ గారే దానికి కారణము. మరి ఆయన్ను కూడా ఉండింటే బాగుండేదని చెప్పేసి నేను చెప్పాను. అనివార్య కారణం వల్ల నా ప్రోగ్రామ్ చేంజ్ అయింది. లోకేష్ గారు అక్కడ వచ్చారు. ఆ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండింటే బాగుండేది, నాకు నా ఆశ ఉండేది. మరి అన్న ద్వారా నేను అనంతపురం ఎంత ముఖ్యమో కదిరి రజక సంఘానికి, కదిరి టౌన్ కూడా నేను అంతే చేయాలని నాకు ఆశ ఉన్నది. నేను ఎన్నోసార్లు చాలా మందికి చెప్పాను. నారాయణకు చెప్పినాను, సీనపు అన్న నాకు సన్మానాలు వద్దు, వేదికలు వద్దు, నేను బస్సులో వస్తా, నేను ఆర్టీసీ బస్సులో ఎక్కుతా, ఎమ్మెల్యే ఇంటికాటికి పోదాం, మీరు 5 మంది రాండి, ధోబీఘాట్ విజిట్ చేస్తాము, మీకు ధోబీఘాట్ ఇప్పిస్తా, నేను ఏదో ఒకటి చేయాలన్నా నాకు తాపత్రయం కదిరి వాళ్లకు ఎమ్మెల్యే ద్వారా మీకు ఏదైనా ధోబీఘాట్లో షెడ్ కావాలన్నా ఒక 5 లక్షలు నేను ఇప్పించి నా డైరెక్టర్ పదవికి న్యాయం చేసిన వాడిని అవుతున్నా అని చెప్పేసి ఇక్కడ చాలా మంది ఫోన్ చేస్తుంటే వాళ్ళందరికీ ఇదే విషయం చెప్పాను. కానీ నేను రావడానికి 2 రోజులు పట్టింది. కాలము నాకు రేపు మొన్నటికి సంవత్సరం అయితే నాకు డైరెక్టర్ పదవి ఇచ్చి, మరి అయినా డైరెక్టర్ పదవి ఇచ్చినా పదవి అయిపోయినా ఎమ్మెల్యే గారి దృష్టిలో నేను మంచివాడు, ఆయన నాకు ఏదైనా చెప్తే పని చేస్తాడు, మీ అందరి కోసం అనంతపురం టౌన్లో ఏ విధంగా పనిచేస్తానో గుర్తింపు వస్తారో కదిరిలో కూడా నాకు చేయాలనే ఆశ తలవంపు ఉంది. మీ అందరి ఆశీస్సులతో మీ అందరూ రమ్మంటే వచ్చి పనిచేసేందుకు రెడీగా ఉన్నాను నేను. మీరు ఉపయోగించుకోండి, నన్ను మీ సమస్యల పట్ల స్పందించి పనిచేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి మొన్ననే మీటింగ్ జరిగింది ఆదరణ పథకంలో, అందరూ మిత్రులు అడిగారు కాబట్టి ఓం శ్రీ సాయిరామ్. వేదికను అలంకరించిన నా మిత్రుడు సోదరుడు అయినటువంటి ఈనాటి ముఖ్య అతిథి సిఎన్ పరమేశ్వర్ గారికి, రాష్ట్ర రజక ఫెడరేషన్ డైరెక్టర్ గారు, ఈరోజు మా అందరి కోరికను మన్నించి ఈ ఆతిథ్య స్వీకారానికి విచ్చేసినందుకు ఈ సభాముఖంగా పేరు పేరున వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత రెండవ ముఖ్య అతిథి మాకు వెన్నంటి మా ఏపీ రాష్ట్ర రజక సంఘానికి ముందు నుంచి చిరకాల పరిచితుడు, చిరకాల చాలా చొరవతో ముందుకొచ్చి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి, టీచర్గా, ఉపాధ్యాయుడిగా, ఒక హెడ్ మాస్టర్గా డ్యూటీ చేసి ఈ మధ్య రిటైర్డ్ అయినటువంటి నా స్నేహశీలి సోదరుడు కనుముకల లక్ష్మణ్ గారికి ఈ వేదిక తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, అతనికి ఈరోజు ఉడతా భక్తి అన్నట్టుగా మా ఏపీ రాష్ట్ర రజక సంఘం తరపున చిరు కానుక మేము ఇచ్చి సత్కరించబోతున్నాము. దీనికి వీరందరూ సహకారం అందించినటువంటి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తలకు, నా రజక సోదరీమణులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక మా బావమరిది కీర్తిశేషులు ఆంజనేయులు, తెలికి ఆంజనేయులు గారిని, ఆయన మాకు చిరస్మరణీయుడు. ఎందుకంటే మేము అతన్ని మర్చిపోలేము. ఈ వేదికలో ఇట్లాంటివి ఎన్నో ఏర్పాటు చేసి ఎందరినో నాయకులుగా తయారు చేసి ఈ రజక సంఘాన్ని ముందుకు తీసుకొచ్చి 15 సంవత్సరాల వంటి మా వెంట నడిచి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి చిరస్మరణీయుడైనటువంటి స్వర్గీయ శ్రీ తెలికి ఆంజనేయులు గారు, వారికి జన్మతః మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ, వారి సత్యమని అయినటువంటి నారాయణమ్మ గారికి
ఈరోజు ఇక్కడికి వచ్చి మా అందరికీ పూర్వ జ్ఞాపకాలను నెమవేసుకునే విధంగా చేసినటువంటి నారాయణమ్మ గారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులు సత్యం గారు ఏపీ రజక చైతన్య సంఘానికి ఏర్పాటు చేసుకొని ఆ విధంగా ముందు నుంచి చాలా సేవలు అందించినటువంటి సత్యం గారికి, నాగరాజు గారికి, అలాగే టీచర్ నాగరాజు గారికి, మా నాయ బ్రాహ్మణ సంఘం హరికుమార్ గారికి, మరి కండక్టర్ నారాయణ గారికి, నా తోటి మిత్రులకు తలపల నారాయణ గారికి, వీరందరికీ సభాముఖంగా ఈ ఎదురుగా ఉన్నటువంటి నా ఆత్మీయ రజక సోదరులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఎంతో శుభదినం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి నాకు సుపరిచితుడు, ఒక 12 సంవత్సరాల నుంచి మేమిద్దరము స్నేహితులం. ఆయన ఒక రజక చైతన్య సంఘాన్ని నడిపినాడు. ఒక న్యాయవాది వృత్తిలో ఉండి ఎంతో మందికి రజకులకు సేవ అందించినటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన కృషి ఫలితంతో, ఆయన చేసిన కష్ట ఫలితంతో పార్టీ నాయకులు గుర్తించి అతనికి డైరెక్టర్ పోస్టు ఇచ్చినందుకు మేమంతా పార్టీ నాయకులకు పేరు పేరున మా రజక సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన ఇప్పుడు మన సోదరులు అందరూ చెప్పినారు, వాళ్ళ డిమాండ్స్ అయితేనేమి వాళ్ళ మనోభావాలన్నీ వ్యక్తపరిచినారు. వాళ్ళందరికీ సమన్యాయం చేసేకి పేరు పేరున అవి అన్న నోట్ చేసుకున్నాడు పరమేశ్వర్ గారు. అవి నోట్ చేసుకున్నటువంటి కార్యాచరణ చేపట్టి దాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ, మన రజకుల కోసం తన వంతు కర్తవ్యంగా ఎస్సీ జాబితాలకైతేనేమి, దోవిఘాట్లయితేనేమి, మిగతా పనిముట్లయితేనేమి, తర్వాత ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అన్ని ఏవైతేనేమి అన్ని కార్యాలు అన్ని దీంట్లో కూడా అతను ముందుకు పోయి మన సంఘం తరఫున, మన రజక కులం తరఫున పోరాడి ప్రభుత్వంతో కొట్లాడి మనకు మేలు చేసే విధంగా నడుచుకుంటారని ఆశిస్తూ, ఆయనకు ఈరోజు ప్రత్యేకంగా మనము ఈ సన్మాన కార్యక్రమాన్ని మనం జరపాలని కోరుకుంటూ, ఇంకా మిగతా వ్యక్తులు చాలా మంది అన్ని చెప్పినారు, రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా కాలాతీతంగా ఉంది, చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి దయచేసి చెప్పాలని ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ ఎందుకంటే మన ఆత్మీయతను గుర్తించాలి కాబట్టి ఉంటాయి. కానీ కావాల్సినంత సమయం లేనందువల్ల ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా జరగబోయే కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా వేదిక అధ్యక్షుడిని కోరుకుంటున్నాం. ఈనాటి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు బాపనపల్లి శివప్ప గారికి, సత్యా జిల్లా సంఘాధ్యక్షుడు బాపనపల్లి శ్రీనివాసు గారికి, అదేవిధంగా ఇక్కడ సన్మాన గ్రహీతలో ఒకరైనటువంటి మన రజక్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు పరమేశ్వర గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన రజక బాంధవులందరికీ పేరు పేరున వందనాలు. ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమము చాలా రోజుల నుంచి చేయాలనుకుంటూ ఇవాళ కొలిక్కి రావడం జరిగింది. మనం ఇక్కడ కొన్ని విషయాలు చర్చించుకోవాలి. ఎందుకంటే అన్నగారు కూడా పరమేశ్వర గారు ఒక స్థాయిలో మన ప్రతినిధిగా, రాష్ట్ర ప్రతినిధిగా, రజక కార్పొరేషన్ డైరెక్టర్గా అక్కడ తన యొక్క వాణి వినిపించడానికి సమావేశాల్లో ఉంటుంది. కాబట్టి అవి కొంచెం చర్చించుకుందాం. మొట్టమొదట పూర్వాపరాలు కొంత మనం విచారించుకున్నట్లయితే ఈ కుల వ్యవస్థలో మనకు ముఖ్యంగా మన అన్నిదే భావించుకునేవారు. కుల వ్యవస్థలో ఒక ఎస్సీల తర్వాత కొంత దూరంగా పెట్టినటువంటి కులం ఏదైనా ఉందంటే మన రజక కులమే. మళ్ళీ ఎస్టీలు అయితే వాళ్ళు అన్నిటికీ అర్హులే. కాబట్టి మనము కొన్ని మన కోరికలు సాధించుకోవడానికి ఎంత ఐక్యమత్యంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే అంత
మన యొక్క జాతి అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయము. ముఖ్యంగా మనము గతంలో అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో సందర్భాల్లో నేను సొంతంగా అయితే 1984 నుంచి ఈ రజక సంఘాల్లో తిరుగుతూ రజకుల కోసం ఏదో నాకు తోచినటువంటి సహాయాన్ని చేస్తూ రజక జాతి కోసం పాటుపడుతున్నాను. అదేవిధంగా అందరూ కూడా నా జాతి అనుకోవాల్సినటువంటి ఉంటే అప్పుడు ఖచ్చితంగా జాతి అభివృద్ధి చెందుతుంది. మరి ముఖ్యంగా మనకు గతంలో ఏ ప్రభుత్వాలన్నీ కానివ్వండి రజక జాతికి ఓ రకంగా చేసినట్లయితే మారేడుకాయకి మసిపూసి చేస్తున్నట్లుగా చేస్తున్నాయి ప్రభుత్వాలు. కారణాలు ఏంటంటే గత ప్రభుత్వాల్లో మనం ఉన్న కోరికల్లో మొట్టమొదటి ఎస్సీ సాధికారత. ఎందుకంటే మన భవిష్యత్ తరాలకు పిల్లలకు ఉపయోగపడుతుంది రిజర్వేషన్ శాతం. కాబట్టి దాన్ని మొట్టమొదట అన్న తన యొక్క మన మేడం గారు కూడా మనకు చెప్పడం జరిగింది. అది గమనించాలా. తర్వాత మనం ముఖ్యంగా చిన్నతనంగా భావించకుండా మనము ఎప్పుడైతే మన కులాన్ని పైకి వెళ్ళిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్పలకి లేకుండా జాతి అభివృద్ధికి అందరూ సహాయం చేద్దాం. ముఖ్యంగా మనము నిన్న అన్నగారికి ఒక సమావేశం జరిగింది సావిత్రి మేడం గారితో అక్కడ. ఎందుకంటే ఆదరణ పథకం కింద అన్నింటినీ పిలిపించి అన్ని సంఘాలను పిలిపించి అక్కడ సమావేశము నిర్వహించి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగిందనమాట. అందులో అన్నగారికి నేను ఫోన్ చేశాను. అన్న, గతంలో రజక కులానికి సంబంధించి ఇస్త్రీ పెట్టెలు, డ్రమ్ములు, తర్వాత గిన్నెలు అవి మాత్రం ఇచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు టెక్నాలజీకి అనుగుణంగా మనము మన కోరికలు కోరండి, చెప్పండి అని సావిత్రి మేడం గారికి వినవించడం జరిగింది. మరి అన్నగారికి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం సమాజంలో హెవీ వాషింగ్ మిషన్స్, ఉచిత విద్యుత్తు ముఖ్యమైనటువంటివి. వృత్తి చేసుకోవాలంటే ముఖ్యంగా ఇవి రెండు ఉంటే చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలా. మరి తర్వాత ఇంకా మిగతా విషయాలకు వస్తే మనము మన సంఘాలను బలోపేతం చేసుకోవాలా. ఈగోయిజం అంటే ఏమి, మనకు ఉన్నటువంటి అన్ని న్యూనతాభావం తగ్గించుకొని మన ఈగోయిజాన్ని తగ్గించుకొని దాన్ని పక్కకు పెడితే మనం అందరము కలుసుకుంటాం. దయచేసి అందరికీ, నా రజక బాంధవులందరికీ ఒకటి నేను కోరుకుంటున్నాను, ఎవరైతే ముందుకెళ్తుంటారో వాళ్ళని ఖచ్చితంగా ముందుకు ఓడిస్తే మనం వెనకల నుంచి పట్టి పైకి లాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పార్టీలన్నీ పక్కకు పెడదాం. మనకు పార్టీలతో సంబంధం లేదు. ప్రతి పార్టీ మనకు జాతి కోసమే మనము చేసుకోవాలా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే, ఇక్కడ ఉన్న వక్తలు కూడా మనం పార్టీలకు అతీతంగా గమనించాలి. పార్టీలకు అతీతంగా రజక జాతి కోసమే ఇక్కడ ఏ ప్రసంగాలు కూడా ఉండాలని నా అభిప్రాయము. మనము ఈ సందర్భంగా చాలా మంది చాలా విషయాలు మాట్లాడుంది. తర్వాత వాళ్ళ సొంత అభిప్రాయాలు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.